ముందుగా ప్రేక్షకులకు విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలను శైలజ క్రియేషన్స్ తెలియజేస్తోంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి ఫలితాలు. ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి అన్న పానీయాలకు ఎటువంటి లోటు ఉండదు. విద్యాధిక్యతను చాటే ప్రయత్నం చేస్తారు. గత కొన్ని సంవత్సరాల నుండి పూర్తి కాని పనులు ఈ సంవత్సరం పూర్తయ్యే అవకాశం కనపడుతోంది. స్వశక్తిని పెంపొందించుకోవడం ద్వారా జీవితంలో పైకి రావడానికి ప్రయత్నం చేస్తారు. మాటల నైపుణ్యంతో ఎటువంటి సంకోచం లేకుండా నిర్భయంగా ముందుకు వెళ్లే మీ మనస్తత్వంతో అనేక విజయాలను మీరు సొంతం చేసుకునే అవకాశం కనపడుతోంది. స్వగృహ నిర్మాణానికి నాంది పలుకుతారు. కుటుంబ కలతలు వచ్చినా, స్వల్ప బాధలు ఇబ్బంది పెట్టినా నిదానంగా అవన్నీ తొలగిపోతాయి. అప్రయత్నంగానే కావలసిన ధనం చేకూరుతుంది. అందరూ మీతో చాలా ప్రేమగా వ్యవహరిస్తారు. మీ జీవన విధానంలో మంచి మార్పులు ఈ సంవత్సరంలో కలుగుతాయి. కొన్ని సందర్భాలలో మీరు ఆందోళన చెందవలసి వచ్చినా అవి అంతగా ప్రభావం చూపవు. ఉద్యోగులపై అష్టమ గురు ప్రభావం అంతగా కనిపించటం లేదు. ప్రమోషన్లు మరియు బదిలీలు జరిగే అవకాశం కనపడుతోంది. ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే వారికి మంచి జీతంతో పాటు ఉన్నత హోదాలు కలిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు పర్మనెంట్ ఉద్యోగాలు లభించే అవకాశం కూడా కనపడుతోంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా లేదు. వీరికి తగినటువంటి గురుబలం లేదు. రాజకీయ నాయకులు చేసేటువంటి ప్రయత్నాలు అంతగా ఈ సంవత్సరం అనుకూలించకపోవచ్చు. వీరు ఆశించినటువంటి విజయం దక్కే అవకాశం నామమాత్రంగానే కనపడుతోంది. ఇక కళారంగంలోని వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి కాలంగానే మనం చెప్పుకోవచ్చు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టి మంచి లాభాలను కూడా గడించే అవకాశం ఉంది. విద్యార్థులకు శని, రాహులు యోగ స్థానాల్లో ఉండటం వలన జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణతను తప్పక సాధిస్తారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసే వారికి విదేశీ యోగం ఉంది. చదువుపై శ్రద్ధ ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి నిర్లక్ష్యం చేయటం వల్ల మార్కులు తగ్గే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలను తప్పక తీసుకోవాలి. మెడికల్, ఇంజనీరింగ్ వంటి అనేక పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ర్యాంకులను సాధించి అనుకున్న కళాశాలల్లో సీట్లను పొందుతారు. క్రీడాకారులకు మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక వ్యవసాయదారులకు అనుకూలంగా ఉండకపోవచ్చు. 2 పంటలు బాగా పండినా క్రిమి కీటకాదుల వలన, ప్రకృతి వైపరీత్యాల వల్ల దిగుమతి తగ్గేటువంటి పరిస్థితి కనపడుతోంది. చేపలు, రొయ్యల చెరువుల వారి పరిస్థితి పర్లేదు. చేసిన రుణాలను ఈ సంవత్సరం తీర్చే ప్రయత్నం చేస్తారు. ఈ వృశ్చిక రాశి మహిళలకు అన్ని రకాలుగా ఈ సంవత్సరం కలిసి వస్తుంది. కుటుంబంలో విలువ పెరుగుతుంది. విలువైన వస్తువులను కొనే అవకాశం ఉంది. మీరు అందరి దృష్టిని ఆకర్షిస్తారు. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో మంచి సఖ్యత, అవగాహన ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా అనుకూలత బాగానే ఉంది. అధికారుల మన్ననలను పొంది ప్రమోషన్లతో బదిలీలు జరిగే అవకాశం కనపడుతోంది. ఈ సంవత్సరం మీ ప్రతిభకు తగిన ఫలితం లభిస్తుంది అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి శని, రాహువులు అనుకూలంగా ఉండటం వలన మరియు అష్టమ గురువు అంతగా అపకారం చేసే స్థితిలో లేకపోవటం వలన ఎంతటి పనినైనా సరే పూర్తి చేసి తమ అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగుతారు. మొత్తం మీద విశాఖ 4వ పాదము, అనురాధ, జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు అనుకూలంగానే ఉంది. వృశ్చిక రాశి వారు గురువుకి జపం, రాహుకేతు పూజలు చేయించడం మంచిది. శనికి తైలాభిషేకం ప్రశస్తం. గోవును పూజించడం చాలా మంచిది. విష్ణు సహస్రనామాలను, లలితా సహస్రనామాలను పఠించడం వలన అనేక అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. సర్వే జనా సుఖినో భవంతు.